హలో మై డియర్ కింగ్స్ అండ్ క్వీన్స్, వెల్కమ్ టు ట్వెన్ మూవీ. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే మన యూట్యూబ్లో ఎవరు చూసినా సరే పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు కదా. సరే అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి నేను కూడా కొనడం జరిగిందనమాట. అయితే ఇద్దరి దగ్గర పర్చేస్ చేశాను. ఒకళ్ళేమో అలేఖ్య చిట్టి పికిల్స్, ఇంకొకటి వచ్చేసి పల్లెటూరి పచ్చళ్ళు. ఈ రెండు పచ్చళ్ళు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ పల్లెటూరు పచ్చళ్ళు పావు కిలో బోన్లెస్ చికెన్ పికిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మనకి నేను ఆర్డర్ పెట్టింది అయితే 15వ తారీఖు పెట్టాను అనమాట. 15వ తారీఖు పెడితే నాకు నిన్న అంటే 20వ తారీఖు అయితే ఈ కొరియర్ అనేది రిసీవ్ అయిపోయింది. కొరియర్ అనేది త్వరగానే వచ్చింది, సేఫ్గా వచ్చింది. ఇది నేను బాక్స్లో నుంచి తీసిన తర్వాత ఇంకా అన్ప్యాక్ చేసి దీన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇలా ఒక సిప్లో అయితే మెన్షన్ చేశారనమాట. అసలు ఎలా నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేసి ఇంగ్లీష్లో తెలుగులో మనకి రెండు లాంగ్వేజెస్లో అయితే రాశారనమాట. ఇంకొకటి ఏంటంటే దీని మీద ఏమేమి ఇంగ్రీడియంట్స్ రాశారు అనేది మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు మనకి ఏ డేట్నైతే పికిల్ ప్యాక్ చేశారో ఆ డేట్ వేసి దాని నుంచి ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ చెప్పారనమాట. 2 monthsలో అయితే మీరు కంప్లీట్ చేసేస్తే బెస్ట్ అని చెప్పేసి. ఈ పికిల్స్ టేస్ట్ అయితే తెలీదు, ఫస్ట్ టైం నేను అసలు బయట చికెన్ పచ్చళ్ళు అనేది ట్రై చేయడము. ఇప్పుడంతా పచ్చళ్ళు బాగా పడుతున్నారు కదా, నాన్ వెజ్ పికిల్స్ బాగా ఫేమస్గా ఉన్నాయి బయట ఎక్కడ చూసినా. కానీ సరే మనం ఒకసారి ట్రై చేస్తే తప్పలేదు కదా, అందుకని చెప్పేసి నేను కొనుక్కున్నాను అనమాట వాళ్ళ దగ్గర. నాకు ఈ పావు కిలో చికెన్ పచ్చడి వచ్చేసి 349 రూపాయలు పడింది పావు కిలో. మనకి డెలివరీ ఛార్జెస్ కానీ షిప్పింగ్ ఛార్జీలు కానీ ఏమి ₹1 కూడా తీసుకోలేదు. 350 రూపాయలకి వచ్చేసింది అనమాట నాకు ఈ పావు కిలో చికెన్ పచ్చడి అనేది. ఈ రెండిట్లో అయితే సామాన్యుడు కొనుక్కోగలిగిన పికిల్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఇదని చెప్తాను నేను. 350 రూపాయలు పెట్టి కొనుక్కోగలడు సామాన్యుడు. 1000 రూపాయలు పెట్టి ఒక సామాన్యుడు ముందుకు రాగలడంటారా? ఖచ్చితంగా రాలేరండి. సామాన్యులకి తగిన రేట్లు అయితే కావనే చెప్తాను నేను ఖచ్చితంగా. అలేఖ్య చిట్టి పికిల్స్ ఏమో 19th కల్లా రిసీవ్ అయిపోయిందండి. పల్లెటూరు పచ్చళ్ళు వచ్చేసి 20th రిసీవ్ అయింది. ఇంకా రెండింటిని కలిపి కంపారిజన్ వీడియో చేద్దామని చెప్పి రెండు వచ్చాక కలిపి చేశారనమాట వీడియో. సరే ప్యాకేజింగ్ చూసేద్దాము. ప్యాకేజింగ్ అయితే ఇద్దరు అసలు బాగా చేశారండి. ఈ వైట్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కట్ చేసిన తర్వాత చూస్తే అసలు ఒక డ్రాప్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు. దాని లోపల ఇంకొక ట్రాన్స్పరెంట్ ప్యాకెట్ లో ప్యాక్ చేశారు. ఆ ట్రాన్స్పరెంట్ ప్యాకెట్ లో కూడా ఒక్క డ్రాప్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు. ఇద్దరికి ప్యాకింగ్ కి మాత్రం 100 out of 100 ఇచ్చేయచ్చు అనమాట. అంత బాగా ప్యాక్ చేశారు. తీసుకున్న రెండు పచ్చళ్ళు సీసాల్లోకి వేసేసానండి. అలేఖ్య చిట్టి పికిల్స్ వచ్చేసి 1/2 కిలో, పల్లెటూరు పచ్చళ్ళు వచ్చేసి పావు కిలో తీసుకున్న నూనె చూసారు ఎంత తక్కువగా ఉందో. అదే అలేఖ్య చిట్టి పికిల్స్ చూడండి అచ్చంగా నూనెలోనే తేలుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూరు పచ్చళ్ళు వచ్చేసి చక్కగా తాలింపు పెట్టారండి. కరివేపాకు ఎండుమిరపకాయలతో ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఏమో జస్ట్ ఆ పచ్చి వేరుశనగ నూనె పోసేసారనమాట. తాలింపు అనేది పెట్టలేదు. మనకి తిండంటే ఆ పచ్చి వేరుశనగ నూనె వాసన ఎక్కువ వస్తుంది అనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ ముక్క సైజు వచ్చేసి ఈ సైజులో ఉందండి. తుంపితి తినిగిపోతుంది ముక్క, అంత మెత్తగా ఉందన్నమాట. ఇలా ఉంటే పచ్చడి నిల్వ ఎక్కువ ఉండదండి, త్వరగా బూజు వచ్చేస్తుంది. కొంచెం బాగా ఫ్రై చేస్తేనే పచ్చడి అప్పుడే ఎక్కువ నిల్వ ఉంటుందండి. ఇలా ఉంటే నిల్వ ఉండదు అసలు. ఇంకా కొంచెం పులుపు ఉంది కానీ పచ్చడి సరిపోలా. ఉప్పు పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే, అన్నంలోకి అయితే ఉప్పు పులుపు సరిపోలా. మనం కారం తినం కాబట్టి కారం కూడా సరిపోతుంది మనకి.
తినేవాళ్ళకి సరిపోదు. దీంట్లో అయితే ఒకసారి ఉంది, పులుపు కూడా ఓకే బాగానే ఉంది. కారం సేపు రెండు ఒకేలా ఉన్నాయి, వాళ్ళది వీడిది. స్పైసీ డిఫరెంట్ ఏం లేదు కానీ ఉప్పు పులుపు డిఫరెంట్ ఉంది. వీడి దాంట్లో సరిపోయినాయి ఉప్పులు పులుపులు. అదేమో పచ్చడంతా నూనెలా ఉంది, గుజ్జు తక్కువ నూనె ఎక్కువ ఉన్నట్టుంది. ఇది మొక్క అయితే అది కొంచెం సాఫ్ట్ ఉంది, ఇందాక పెట్టిన కొంచెం సాఫ్ట్ ఉంది. ఇది కొంచెం మొక్క గట్టిగా ఉంది. వాళ్ళ పచ్చడిలో మొక్క కొంచెం దాంట్లో మెత్తగా ఉంది. ఇది చేతితో ఏంటంటే అన్నట్లా ఒక హోటల్ ఇలాంటి బాగా హార్డ్గా ఉంది, బట్ నవ్వుతుంటే ఓకే. గమనించారండి, అలేఖ్య చిట్టి పిల్స్ కొంచెమే తగ్గింది. పల్లెటూరు పచ్చళ్ళు పికిల్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసారా, అన్నంలో కలుపుకుని తింటే పల్లెటూరు పచ్చళ్ళు ఉప్పు పులుపు రెండు సరిపోయినాయండి. కారం మేము తక్కువ తింటాం కాబట్టి ఓకే. అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఉప్పు పులుపు సరిపోలేదండి. అన్నంలో కలుపుకుని తింటే అసలు చాలా సప్పగా ఉందన్నమాట. స్పైసీ విషయానికి వచ్చేస్తే రెండు స్పైసీ ఒకే లెవెల్ గా ఉన్నాయి అన్నమాట. ఈ రెండిట్లో ఏ పికిల్ నచ్చిందో మీకు అర్థమైపోయింది కదా. పల్లెటూరి పచ్చళ్ళకే నా ఓట్ అయితే ఇది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెన్ మామీ.